దేశంలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేకపోయినా కానీ ఏపీలో మాత్రమే ఎందుకు కొరత వచ్చిందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా కొరత లేదా అన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదు అన్నారు. 5 రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన కొరత తీర్చని ప్రభుత్వం కూడా రాష్ట్రానికి గూగుల్ తెస్తారట అని ఎద్దేవా చేశారు. కానీ ఈ 4-5 రోజులుగా ఈ రోజు కూడా దాన్ని సరిదిద్దడం కాదు, సరిదిద్దాలి. అలాగే ఎందుకు లోపం ఇది వచ్చింది అనేది కూడా కనుక్కోవాల్సిన ప్రభుత్వం అనేది కంప్లీట్ అసలు అటువైపు చూడమేలా నిద్రపోతోందో లేదంటే నిద్ర నటిస్తోందో సాక్షాత్ ముఖ్యమంత్రితో సహా. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం రోడ్డు మీద రోజు రోజుకు దిగదారి. నిన్నటికి వచ్చేసరికి అసలు స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఈ రోజుకి అట్లే ఉంది. కానీ ఈ రోజు కూడా ఆయన ఏదో అందరితో మాట్లాడుతున్నారు. ఇలా వద్దు, అన్ని ఎక్కడా లోటు రాకూడదని చెప్తున్నారంట, అందరికి చెప్పారనేది వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి దేశమంతా ఒక క్రైసిస్ వస్తే దాంట్లో పార్ట్గా మనకు వస్తే దాన్ని ఏమంటారో అబ్జర్వ్ చేయడంలోనో పట్టుకోవడంలోనో గమనించడంలోనో కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూరో ఏదన్నా ఉంది అనుకోవడానికి కూడా దీంట్లో అవకాశం లేదు. ఈ పరిస్థితి ఇంకెక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఏదైతే 2047, 47, 3000 సంవత్సరం వరకు విజన్ పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్, సరే ఢిల్లీలో చక్రం తిప్పడం అంటే ఆయన ఎప్పుడు ఇటో అటో తిప్పుతూనే ఉంటాడు. ఇప్పుడుగా ఓపెన్గానే తిప్పుతున్నారు. సెంట్రల్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం. కొన్ని సెంటర్ నుంచి డీజిల్ ఏమంటారు ఇవి రావాల్సినవి, పెట్రోల్ డీజిల్ రావాల్సింది అక్కడి నుంచి కూడా. మరి మన పక్క రాష్ట్రాలైన కర్ణాటకలోనో తమిళనాడులోనో లేని పరిస్థితి, మనకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో లేని పరిస్థితి, లేదా ఆ పక్కన మహారాష్ట్రలో లేని పరిస్థితి, లేదా కేరళలో లేని పరిస్థితి ఇక్కడే ఎందుకుంది? పోనీ ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్లో కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్, తెలంగాణలో ఉండేది కాంగ్రెస్, పోనీ అది ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి కాదు. తమిళనాడులో ఎన్నికలు మొన్న జరిగింది, అక్కడ ఉండే ఇండియా కూటమి ప్రభుత్వం. ఒక్కడ లేదు ప్రాబ్లం, ఇక్కడే ఎందుకుంది కూటమి ప్రభుత్వం ఉండి. ఆ కూటమికి హెడ్ చేస్తున్నది, నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి చోట ఎందుకు జరుగుతుంది? దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వట్లా. ఎందుకు ఈ పరిస్థితి ఉంది రాష్ట్రంలో అనడానికి ఆన్సర్ ఇవ్వట్లా. వాళ్ళ మీడియా ద్వారా కొంచెం ప్రయత్నం చేశారు, లేదా శాఖ మంత్రి మన ఎప్పుడో చెప్తూ ప్యానిక్ బయింగ్ లాగా కొంటున్నారు, తీసుకుంటున్నారు. మరి మిగిలిన చోట్ల ఎందుకు లేదు? మీరు ఏది చెప్పినా కొన్ని ఇండస్ట్రియల్ బయింగ్ ఏదైనా ఉంది ఎక్కువ, బల్క్ బయింగ్ ఎక్కువ ఉంది, అగ్రికల్చర్ బయింగ్ ఎక్కువ ఉంది. సరే ఏ సాధన చెప్పండి, ఏ కారణమో చెప్పండి, ఇవన్నీ పక్క స్టేట్లో లేవా? అక్కడ వరి కోతకు వచ్చింటుంది, అక్కడ మైన్స్ ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట. అన్నీ సేమ్ అక్కడ కూడా ఉన్నాయి కదా. మరి ఎందుకు ఇక్కడ మాత్రమే ఆ పరిస్థితి వచ్చింది గత 5 రోజులుగా? ఇదైతే ఖచ్చితంగా దీని ఆన్సర్ ఇవ్వాలిగా. ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖ ఏది దేని కింద వస్తుంది? అది ప్రభుత్వం పార్ట్ కాదా, గవర్నమెంట్ కాదా? అది చంద్రబాబు నాయుడు గారి కింద ఉందా లేక ట్రంప్ కింద ఉంటుందా? అసలు ఐఓసీఎల్ ఇదైతే మరి ఐఓసీఎల్ కర్ణాటకలో ఎందుకు ఆ పని చేయలే? ఓన్లీ ఏపీకి ఎందుకు కట్ చేసింది? దీన్ని కవర్ చేయడానికి నోటికి వచ్చిన కథలు చెప్తున్నారు. క్రెడిట్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి క్రెడిట్ పెట్రోల్ పంపులకు క్రెడిట్ ఉంటుంది అయితే నేను అనుకోవట్లా. లివర్లో ఇదే పూర్తి ఇదే అయ్యాక క్రెడిట్ సిస్టమ్ పెట్రోల్ పంపులకు ఎందుకు ఇస్తారు? ఒకవేళ ఉంటే గిట్టే మిగిలిన స్టేట్స్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. సో ఆఖరకు గతవాత తేలేదంటే ఇక్కడ ఒకటి ప్రభుత్వం అనేది లేదు. ప్రభుత్వం అనేది లేకపోగా రాజకీయ నాయకత్వం లేకపోతే కనీసం అడ్మినిస్ట్రేషన్ నార్మల్గా జరిగేదేమో. గవర్నర్ పాలనలో ఉంటే వాటి ఏమంటారు అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేదేమో. అది కాకుండా ఇది అడ్డం పడుతుంది. ప్రభుత్వం మామూలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగి వచ్చిన ప్రభుత్వం అనేది మోర్ పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా అడ్మినిస్ట్రేషన్ను ప్రాపర్గా నడపడానికి అది దిక్సూచిలాగా ఉంటుంది అనేది అనుకుంటారు. ఇది రివర్సు. ఇది లేకపోతే బాగుండేదేమో అని పరిస్థితి.